వేరే డాడీకి ఏదమ్మా ఒకసారి వద్దు డాడీ బాబా ఏడు నువ్వు వస్తావా? లక్ష్మమ్మని. లక్ష్మి నా సిన్ని లక్ష్మి వస్తావా? అమ్మా ఆయననే ఫోన్ చేసింది బావా, నిన్న నుంచి ఫోన్ చేస్తున్నా అని చెప్పి ఎత్తిరా ఇప్పుడు. హలో దీపావళి పండుగ అంటున్నాను ఇప్పుడు. అది ఓర్ర గొల్లియా నువ్వు అది అంటావు నన్ను. ఆగా మాట్లాడతాను. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ముద్ద వాళ్ళేం కాదు చెప్పు మళ్ళీ ఆడకొచ్చి ఏడుంటావు నువ్వు? మంచోడు ఆడు తినడు మా ఆయన. నువ్వు మంచిన బంగారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జగన్ మజాకా. మళ్ళా కొత్త వీడియో అయితే తీసుకొని వచ్చినాం. సో ఈరోజు వీడియో కంప్లీట్ ర్యాండమ్ ఎట్లా అంటే ఇప్పుడు డబల్ ధమాకా ఈ వాయిస్ ఉంటుంది ఆ వాయిస్ రెండు వాయిస్ ఒక ప్రాంక్ కాల్ అయితే రెండు వాయిస్ మిక్సీగా మేనేజ్ చేయగలుగుతావా? మేనేజ్ చేద్దాం. ఛార్జింగ్ పెట్టిన ఇప్పుడే ఛార్జింగ్ ఎక్కింది. వాటర్ కూడా తాగు సెట్ అయిపోతావు. మా ఫ్రెండ్ అయితే ఒక దోస్త్ నెంబర్ అయితే ఇచ్చిండు మామ ఆనికి. నేను ఇస్తా, వాళ్ళు ఎవరు వచ్చి నేనే ఇస్తా. సరే మన ఆంటీలు అంటే ఇష్టం అన్నా. ఆంటీ ఇప్పుడు ఆంటీ వాళ్ళు మాట్లాడతారు, ఆంటీ వాళ్ళు ఫోన్ చేసి అట్లా. అవును సరే నేను ఇస్తా. దోస్తని కాదు కానీ తమ్ముని లెక్క అనుకో, వాళ్ళ నెంబర్ ఇస్తా, మాట్లాడాలి. ఇక ఒక ఆట ఆడుకోవాలా? సరే డన్. ఇక తీసుకో, నెంబర్ తీసుకో. ఎట్లా తెలుసా, కలిసి మాట్లాడినాక ఆంటీ లెక్క మాట్లాడు ఒకటేసారి ఈ వాయిస్లో మాట్లాడేస్తా. ఓర్రా మా భార్యతో మాట్లాడుతున్నాం అని క్రేజీ ఉంటుంది అప్పుడుగా. పుసుకున్నా వేరేలోకి ఫోన్. వేరే డాడీకి ఏదమ్మా ఒకసారి వద్దు డాడీ. బాబా ఏడు నువ్వు వస్తావా? 6309 ఇదే కొట్టి లాస్ట్ కొట్టు. 1 చేసేసినావు అప్పుడే. ఎందుకు కొట్లాడుతున్నావు? దాని గురించి చెప్పలేదు కదా. సరేలే. ఎత్తుతాడా? హలో 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 ఎవరు? మొన్న రాలే నువ్వు? ఏం పేరు రేపు? హలో హలో సాయి. సాయి కాదు మొన్న రాలే? ఎవరు నువ్వు? లక్ష్మమ్మని. లక్ష్మి నా సిన్ని లక్ష్మి ఏ లక్ష్మమ్మ? ఎక్కడ లక్ష్మమ్మ? ఏ కుంట్లూరు. ఇంట్లోరా? అదేడా కప్పసెట్లాలా? చెప్పు. ఏను బావా? బావా ఇక్కడ బావా? నా బావ నువ్వు నా బంగారము. వస్తావా 2 గంటలకు అట్లా? దేనికి ఏం పని? తెలుసు నాకు చెప్పి నేను వేరే చిన్న పని ఉంది, దీపావళి పండుగ టపాకులు. రాను ఊరో తెలియదు నువ్వు. నేను ఎందుకు వస్తా? నేను ఆంటీని. ఏ ఆంటీవి? ఈ ఆంటీని పాయాలేమోనా? తాగలే కానీ చెప్పండి ఏం పని అంటే. ఎవరు మీరు ఎవరన్నా తెలియదు, నాకెందుకు ఫోన్ చేసారు? సాయి. మన నాకెటే సాయి అని నాకు తెలుసా? నన్ను తినలేను. ట్రూ కాలర్ రాదా? నంబర్ కొట్టాగానే మీ నంబర్ నాకు ఆడలేదు. మీరు ఎవరు? ట్రూ కాలరు వాటర్ కాలరు నాకా లేవా? నా కాడ ఉందిగా. నాగా అది లవడపోను అది నోతియా ఉంది నోకియా. చెప్పు వస్తావా? వస్తావా రమ్మన్న చోటకి వస్తావా?
రాను రాను కానీ చెప్పు జల్లి చెప్పు పరుంది. కాదు నువ్వు ఏం చేస్తున్నావు? ఏం చేశారు? పని మీద ఉన్నా. కాదబ్బదా అరే ఎవర్రా నాయన పని పాట లేదా అమ్మ నీకు? బాగా గుర్తొస్తున్నావు. ఓరే మా ఆయన వచ్చింది. హలో హలో ఓరు బాబు, నేను మా భార్యతో నేను ఫోన్ మాట్లాడుతున్నావు. ఓరు మీరు? ఓరేనా? ఓయ్ మా ఆయననే ఫోన్ చేసిండు. ఏంది నువ్వే ఫోన్ చేసినావు అంట? నేనెందుకు చేస్తానా? మళ్ళాగైతుందా మీకు? మీరు చేసిరు నాకు కాదు, ఫోన్ ఓడితో మాట్లాడుతున్నాను. మా భార్య ఏమైతే నీకు? ఓరే ఏం తెలుసు? ఆమె ఫోన్ చేసి ఓరి నువ్వు? ఓయ్ అమ్మా ఆయననే ఫోన్ చేసిండు బావా, నిన్న నుంచి ఫోన్ చేస్తున్నా అని చెప్పి ఎత్తిరా ఇప్పుడు. హలో హలో నువ్వు ఏడుంటావు? నువ్వు చెప్పు చెప్పు బ్రో ఏమైంది? నువ్వు ఏడుంటావు? మా భార్యకి ఎందుకు ఫోన్ చేసినప్పుడు? అరే నేనెందుకు చేస్తాను? ఆమె భార్య కూడా కూడా నాకు తెలియదు. ఆమెనే ఫోన్ చేసింది బావా రా. ఇప్పుడు ఆమెను అంటుంది. ఇప్పుడు ఎవరు ఫోన్ చేసిరే అమ్మా? ఓయ్ అమ్మ ఆయననే చేసింది బావా, నేనేం చేయలేదు బావా. అవు చూడు, అగో ఆమెను అంటుంది చేసినావు. అరే ఆమె చెప్పింది అమ్మినప్పుడు మరి నేను చెప్పింది రమ్మవా? అయ్యా ఇప్పుడు ఆమె చెప్తుందా? ఇప్పుడు ఆమె ఇప్పుడు అసలు నీకు ఏం అవసరం మాట్లాడడానికి? ఇంతసేపు ఏం మాట్లాడినావు? ఇంతసేపు ఏమో ఆమె చేసి రావా రావా అంటే ఓయ్ అమ్మ బావా, ఇగో ఆయననే రామంటుండు బావా. తింటున్నా అంటే ఏమో నన్ను రామంటుండు. ఏడుకో అవు చూడు, ఏడికి రామంటున్నావు? ఆమె నేనెందుకు రమ్మంటాను? గమ్మత్తును. ఓయ్ అమ్మ బావా, ఆయన కంపల్సరీలోకి రామంటుండు బావా. ఏంది? ఆగు, మాట్లాడుతా ఆగు. నువ్వు ఏడవకి ఆగు. హలో ఏడికి రావాలా? అరే ఆమెనే ఫోన్ చేసిందని ఆమె చెప్పింది నమ్మినప్పుడు నేను చెప్పింది అమ్మనికేంది నీకు? ఇప్పుడు ఆమె అన్ని గానం చెప్తుంది. ఆ కంపల్సరీలోకి ఏంది? నేను గిట్ల గిన్నెగానని చెప్తున్నా కదా. ఆమె బావా రావా దీపావళి పండుగ చేద్దామంటారు. ఇప్పుడు నన్ను దీపావళి పండుగ చేస్తాడు. దీపావళి పండుగ చేద్దాం దా అంటుంది ఆమె. ఇప్పుడు ఓ బావ నేను అట్లే బావ ఆయన పటాసులో పాడుగా అయ్యాను. హలో నువ్వు అసలు ఫోన్ ఎందుకు వేసినావు ఆమెకి? నువ్వు ఫస్ట్ తిట్టి ఎంత కోపంగా తోలుకోదమ్మా. గమ్మత్తును నువ్వు. నేను ఆమెకి ఎందుకు చేస్తా? ముసలామెకి. ముసలామనా మా భార్య? ఆమె ఎట్లుంటుంది నాకు ఓ గొల్లియా, నీ ముసలోన్నారా? నీ నువ్వు చూసినావు? నీ ముసలానా? ఓ అమ్మ తల్లి నువ్వు ఊరన్నా తెలియదు. కావు మా ఆయన ఫోన్ మాట్లాడితే ముసలా అంటావు. మా ఆయన నన్ను ఇష్టపడరు నీకనా ముసలోడు అంటావు? అరే అమ్మ తల్లి నువ్వు ఎవరికి ఫోన్ చేయవు, ఎవరికి చేసినావు? ఓ అమ్మ నువ్వు నాకు ఫోన్ చేయాలి ఇప్పుడు. అరే నేనెందుకు చేస్తావు? నువ్వు నాకేసి మీ మొగనికి అబద్ధం చెప్తున్నావు. నువ్వు బట్టబాద్దాను ఉన్నట్టు నువ్వు. ఓ బట్ట బాస్ ఇట్లా బాస్. హలో హలో ఓయ్ మా భార్యనే ఏమంటున్నావు? బట్ట గిట మరి బట్టబాద్ మాటలు మాట్లాడితే బట్టబాద్ అన్నారు. ఇప్పుడు మా భార్యతో నేను మాట్లాడుతున్నాను. అరే నేనెందుకు మాట్లాడతాను? ఊకున్న కొద్ది మజాక్ అవుతుందా? పోనీ ఆడామని చెప్పి అప్పటి నుంచి ఎక్స్పెక్ట్ ఇస్తుంటా. అది ఫోన్ చేసింది నేను కాదు. ఓయ్ అది ఓర్ర గొల్లియా, నువ్వు అది అంటావు నన్ను. మా అయ్యో ఆగా మాట్లాడతాను. ఆహా విధాడిందిరా నీతోని వింత నాటకం. ఫోన్ ఎందుకు ఏం గొల్లిగా గిల్లిగా అంటున్నావు? ఆయన అట్లా అనొద్దు. హలో ఏం తమాషలా? అరే నాకేం తమాషాలు? నేను ఎందుకు చేస్తాను ఆమెకు ఫోన్ చేసి? ఆమెకు ఫోన్ చేసి అంటాను ఇప్పుడు మా భార్యకి. ఫోన్ చేసిందంటే చూపెడుతుంది. ఆమె నూకే ఫోన్ పూకే ఫోన్. ముద్ద వాళ్ళేం కాదు చెప్పు. మళ్ళీ ఆడకొచ్చి ఏడుంటావు నువ్వు? నాకు ఎందుకు వాళ్ళు ఇంకా నీ పిల్లలు ఫోన్ చేసి ఆమె అంటే మా భార్యకు ఫోన్ చేస్తే ఊకుటా మేము రండగలం అనుకుంటున్నావా? మరి నువ్వు నన్ను ఫోన్ చేసి ఆమె చేసి ఆమె నువ్వు తినేట అన్నదన్న. అలా ఆమెను అంటుందా? ఇప్పుడు ఎవరు ఫోన్ చేసిరే? ఆయననే చేసింది బావా. అవు చూడు, మరి నేను గిట్లా అంటున్నావు కదా ఆమెనే చేసిందని. నేను గిట్లా అంటున్నావు కదా ఆమెనే చేసింది. దీపావళి పండుగ చేద్దాం అంటుంది. నేను వచ్చింది ఆ పండుగకి. నేనైతే ఇప్పుడు కేసు పెట్టినకి పోదా బ్రో. నువ్వు ఏడుంటావు తెలియదు. ఇప్పుడు నెంబర్ ఆమె నీకెందుకు ఫోన్ చేస్తే? ఆమె దగ్గర నెంబర్ ఎక్కడ తినేది? ఆమెను అడుగు, నన్ను అడుగుతావు. హలో హలో ఓ నువ్వు ఫోన్ చేయలే నాకు? ఎందుకు చేసినామా? మజాక్ అవుతుందా నీకు? నాకు దీపావళి ఏమో పండుగ అంటావు. నువ్వు కాదు నన్ను ఏమన్నావు? ఎప్పుడు రమ్మన్నావు? నువ్వు ఏడుంటావు అమ్మా? ఫస్ట్ ఏడుంటావు? లక్ష్మీపురం. మా ఆయన దొడ్డికి మాట్లాడుతున్నా మాట్లాడు. హలో అదేడా అదేడా అవు మా ఆయన దొడ్డి పోతున్నావు, బాత్రూమ్ పోతుండు. పోయింది. కడగాలేంది నాకు చెప్తావు. హలో సాయి, మా ఆయన దొడ్డుకు పోయింది కానీ తిన్నావా?
నువ్వు అరే యాక్టింగ్ అవుతుందా నీకు? మీ ఆయన వంగన ఒకటి, మీ ఆయన లేకపోతే ఒకటి. నేను ఏ మా ఆయన మంచోడు ఆడు తినడు. మా ఆయన నువ్వు ఉన్నావు మంచిన బంగారం నువ్వు. తిన్నావు బావా? మళ్ళా బావకి అంటావు. అరే ఎవరమ్మా నువ్వు? కాదే జీవి కూర్చుంది నాకు. జీవం పోయే టైంలో జీవి గుంజినది ఓ కొడుకు ఎగరబోతుంది. నువ్వు తినవా? మమ్మ ఆడు గొల్లుగాడు వచ్చింది మళ్ళా. ఎవరెవరు మళ్ళా? హలో హలో. కాదు నీకు ఇందాక నుంచి చెప్తా మా దాకా అవుతుంది ఆ ఫోన్ మాట్లాడుతుంటే. అరే రామ నీ పెళ్ళానికి జీవి గుంజుతుందంట నా మీద. జీవం పోయే టైంలో దానికి జీవి గుంజినది. దానికి మా పిల్ల మేము ఇక్కడ పోతుంది తమాషాలా? నీకు ఎట్లా కనిపిస్తుంది ఆమె? మరి ఆమె నన్ను గొల్లిగా గిల్లిగా ఉన్నప్పుడు నువ్వేమనలే కానీ ఆమె అది ఇది అనగా అంతరే. ఓ గొల్లియా ఓ ముక్కులోడా పోయారు. ఓ అమ్మో నువ్వు నీ మూడు ఉన్నప్పుడు హలో లేనప్పుడు ఒకటి. ఆమె అసలు ఇంతవరకు ఓడిని తిట్టలే. అట్లా నిన్ను తిడుతుంది అంటే నువ్వు ఫోన్ చేసి ఏమేమి మాట్లాడినావు? పిల్ల మనవుతున్నట్టు నేనే చేయాలి. సరే అని మళ్ళీ వస్తావా? అరే ఎవరన్నా మీరు నీ పిల్ల మేము చేసినా అంటే ఫోన్ చేయలే అంటే నువ్వేమో ఎందుకు చేసినావు అంటావు. మళ్ళీ నువ్వు వస్తావా అంటావు. ఏందన్నా మీరు ఇంత వింత ఉన్నారు. ఎవరికి ఇవ్వాలి ఫోన్? ఎప్పుడు ఏ సాయి అడుగు మీ ఆమెకి. కాదు కాదు బ్రో, ప్రాంక్ చేస్తున్నావు నీ పైన. ఎవరు బ్రో మీరు? ఇట్లా మీ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ ఇచ్చిండు. ఎవరు బ్రో? ప్రణీత్. ఓకే ఓకే సారీ బ్రో. చెప్పమ్మా. కాదు కాదు నేనే బ్రో మాట్లాడేది. అది వాయిస్ చేంజ్ చేసి మాట్లాడుతున్నా. అరే అయ్యో వస్తావా? వస్తా వస్తా సరే సరే వీడియో పెట్టుకుంటున్నా బ్రో. ఓకేనా? మళ్ళీ కాల్ చేస్తా బ్రో. మీరు జగన్ బ్రో? జగన్ జగన్ ఫోన్ చేస్తా బ్రో. వస్తే అయిపోతుంది ఖుషిగా. అయ్యో ఇది అయితే గురీజీ ఎట్లా వచ్చింది తెలుసా? అంటే ఇప్పుడు డబల్ వాయిస్ కొట్టినాం కదా, నేను మేనేజ్ చేయలేడు అనుకున్నా కానీ గుద్దాల్లో మేనేజ్ చేసినావు. కాల్ సెక్స్ ఎట్లా మాట్లాడుతున్నా? అటు దిక్కు నేనే ఇటు దిక్కు నేనే డబల్ వాయిస్ మాట్లాడినావు. అందుకే మీ దోస్తులు నెమ్మది రా బాబు. ఇట్లా ఆ ఆట ఆడితే ఆయనకి సెంట్రల్ కారాలి. నెక్స్ట్ ఫోన్ పే కొట్టించుకున్నాం. ఏమన్నా తెలుసా చెప్పేది? దొరికినావు కదా ఇప్పుడు మా భార్యతో మాట్లాడినట్టు దొరికినావు కదా, పైసలు కొట్టకపోతే PS లో కేసు పెడతా. నా దగ్గర ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. మా భార్యతో మాట్లాడి ఇంకా క్రేజ్ ఉంటుంది కానీ నిజంగా ఏం కాదు. ఇంకోసారి నేను ఉండను. నవ్వుపించి చంపి తింటున్నాను. పోతాయి అవి కూడా పోతాయి. నవ్వి చూసిరా ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద అయితే కామెంట్ చేసి చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి. ఈ రీల్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మంచి కామెంట్ నెంబర్లు పెట్టి జర మాకు కూడా సపోర్ట్ చేసిరు అనుకో, మేము కూడా అవసరం అనుకుంటాం. మాకు టైం పాస్ అయినట్టు ఉంటుంది, మీకు టైం పాస్ అయినట్టు ఉంటుంది. మీ దోస్తు వాడు ఎట్లా రియాక్షన్ వస్తుందో అని కూడా భయపడుతున్నాడు. ఈసారి అయితే పక్క బ్లాక్మెయిల్ చేసేస్తాం డైరెక్ట్. నిజంగా అనుకున్నారు వీడియోల వరకు నిజంగా బ్లాక్మెయిల్ చేయాలి కానీ చేద్దామా మన వాయిస్ తో ఒకసారి. వద్దులే చలో కంప్యూటర్ చూసిరా ఈ వీడియోకి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకాయ ఎందుకంటే ముందు వీడియోలు వచ్చాయి మీకు నోటిఫికేషన్. బాయ్.